ఫ్రెండ్స్ మనం ఏపీ డిఎస్సి దీనికి సంబంధించి ప్రీవియస్ ఒక కట్ ఆఫ్ వీడియో చేసుకున్నాం. అయితే అందులో నేను ఇచ్చిన కట్ ఆఫ్ చూసి చాలా మంది అంటున్నారు ఇంత తక్కువ ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది, మీరు చాలా తక్కువ చెప్తున్నారని చాలా మంది అభ్యర్థులు అంటున్నారు అనమాట. అయితే కొందరేమో వివిధ పేరు మోసిన ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, లేదా వివిధ యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, కొందరేమో వారికి ఎక్కడో చూసిన అంటే ఆల్మోస్ట్ కొందరు అభ్యర్థులకి 80+ వచ్చి ఉంటాయి అనమాట. అవి చూసి కాంపిటీషన్ వెరీ హైగా ఉంది, కట్ ఆఫ్ చూస్తే 80+ ఉంటుంది, 82 ఉంటుంది, 84 ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అయితే మనం ఎప్పుడు కూడా కట్ ఆఫ్స్ చెప్పేటప్పుడు కొన్ని అంశాలను పరిగణలో తీసుకోవాలన్నమాట. అంటే అది పేపర్ యొక్క స్టాండర్డ్, అలానే చూసుకుంటే పోస్టుల సంఖ్య అనమాట. అయితే ఇలాగా వివిధ అంశాలను మనం బేరీజ్ వేసుకోవాలన్నమాట. అలాగే కట్ ఆఫ్ అనేది ఎప్పుడు కూడా అన్ని డిస్ట్రిక్ట్స్కి ఒకలా ఉండదు అనమాట. అంటే కొన్ని డిస్ట్రిక్ట్లోనే పోస్టులు ఎక్కువ ఉంటాయి, కొన్ని డిస్ట్రిక్ట్స్లోనే తక్కువ ఉంటాయి అనమాట. అలానే చూసుకుంటే కొన్ని డిస్ట్రిక్ట్స్లో కాంపిటీషన్ వెరీ హైగా ఉంటుంది అనమాట, కొన్ని డిస్ట్రిక్ట్స్లో చాలా లోగా ఉంటుంది అనమాట. అలా మనం చూసుకునేటప్పుడు కొన్ని జిల్లాల వైజ్గా చూస్తే కట్ ఆఫ్ అలాగే కాంపిటీషన్ చూసుకుంటే మనం శ్రీకాకుళం, విజయనగరం అనేది కాంపిటీషన్ వెరీ హైగా ఉంటుంది అనమాట. అలానే చూసుకునేటప్పుడు రాయలసీమ సైడ్ చూస్తే కర్నూలు అండ్ అనంతపురం కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట కాంపిటీషన్ అనేది. అలానే చూసుకునేటప్పుడు మరి తక్కువ కాంపిటీషన్ ఉన్న జిల్లాలు చూసుకుంటే ఓవరాల్ స్టేట్లోనే చిత్తూరు డిస్టిక్లోనే చాలా తక్కువ ఉంటుంది అనమాట. పోస్టుల సంఖ్య ఎక్కువ ఉన్న కట్ ఆఫ్ అనేది ఎప్పుడు తక్కువ ఉంటుంటుంది అనమాట. అక్కడ అంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అలానే చూసుకునేటప్పుడు మనం గతంలో నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్లోని కంపేర్ చేసుకునేటప్పుడు చూస్తే కొన్ని జిల్లాలు అనమాట, అంటే వైజాగ్ కానివ్వండి, కృష్ణా, గుంటూరు, అలానే కడప, ఇటువంటి జిల్లాల్లో కొన్ని జిల్లాల్లోనే చాలా తక్కువ అనమాట కాంపిటీషన్ అనేది. అలా చూసుకునేటప్పుడు క్రితంసారి జరిగిన డిఎస్సి సంబంధించి నోటిఫికేషన్ చూసినప్పుడు పోస్టుల సంఖ్య చూసినా, ఈసారి నోటిఫికేషన్ చూసుకున్నా సరే లాస్ట్ టైంతో కంపేర్ చేసుకునేటప్పుడు ఈసారి పోస్టుల సంఖ్య చాలా ఎక్కువ అనమాట. మరి ఈసారి పేపర్స్ చాలా ఈజీగా ఉన్నాయి అని అనుకోవడానికి కూడా లేదనమాట. అంటే కొన్ని షిఫ్ట్ల వైజ్ చూసుకునేటప్పుడు చాలా టఫ్గా ఉన్నదనమాట. అలాగే ఆ షిఫ్ట్లు చూసుకుంటే 13వ తారీఖు జరిగిన ఎగ్జామ్ కానివ్వండి, అలాగే జూలై 1 అండ్ 2, అలాగే 16, 17, 18 ఇలాగే వివిధ షిఫ్ట్లో జరిగినప్పుడు ఎగ్జామ్స్ కొన్ని పేపర్స్ అనేవి స్టాండర్డ్ అనేది చాలా హైగా ఉందన్నమాట. అలాంటప్పుడు చూసుకునేటప్పుడు కంప్లీట్గా ఈజీ అనడానికి లేదనమాట. మనం చూస్తే రేపొద్దున్న ఈ షిఫ్ట్స్ వైజ్గా జరిగిన ఎగ్జామినేషన్లోనే వీటిలన్నిటిని నార్మలైజేషన్ చేసి అప్పుడు ఫైనల్ మార్క్స్ అని అభ్యర్థులకు వస్తాయి అనమాట. ఇప్పుడు మార్కులు చూసి అందరూ ఇవే నా మార్కులు అనుకోవడానికి కూడా లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని షిఫ్ట్లలోని పేపర్ ఈజీగా వచ్చింది, అలాంటప్పుడు కొందరికి మార్క్స్ ఎక్కువ వస్తుంటాయి. అలానే నార్మలైజేషన్ చేసినప్పుడు యావరేజ్ చేస్తే అప్పుడు కొందరికి తగ్గుతాయి అనమాట, కొందరు పెరుగుతాయి, కొందరు తగ్గుతాయి. అలాంటప్పుడు ఒక యావరేజ్ స్కోర్ అనేది వస్తుంటూ ఉండదు అనమాట. అయితే నార్మలైజేషన్ సంబంధించి అభ్యర్థులకు ఎవరికైనా డౌట్ ఉంటే రేపు నెక్స్ట్ వీడియో కొద్దిగా వీటి మీద క్లియర్గా అనమాట, అంటే మనం వీడియో పెట్టగానే మీకు ఆ నార్మలైజేషన్ వీడియో చూస్తే ఆల్మోస్ట్ క్లియర్గా అర్థమైపోద్ది అనమాట. దాని మీద ఒకటి వీడియో చేస్తాను. అలానే ఇలాగా గత నోటిఫికేషన్ మనం చూసుకుంటే చాలా మంది కాంపిటీషన్ హైగా ఉంది, ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది అని అనుకుంటున్నారు కదా. ఎట్టి పరిస్థితుల్లో అలా ఉండడానికి లేదు ఫ్రెండ్స్. మనం ఇచ్చిన కట్ ఆఫ్కి నేను కట్టుబడి ఉన్నాను, ఆల్మోస్ట్ అలాగే వస్తుంది, అంతకు మించి రాదు. అయితే ఇక్కడ మనం క్రితం సారి నోటిఫికేషన్ చూస్తే అప్పుడు నోటిఫికేషన్తో ఈసారి పోస్టుల సంఖ్య చాలా ఎక్కువ అనమాట, ఆల్మోస్ట్ డబుల్. అయితే ఇప్పుడు బెంచ్ మార్క్ స్కోర్ అనమాట, అంటే 75 అన్నది అనమాట. ఈ విధంగా చూసుకునేటప్పటికి అతను నోటిఫికేషన్లో మనం కంపేర్ చేస్తే మరి ఈసారి కాంపిటీషన్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉందా, లేకపోతే 75+ ఎక్కువ మంది చేశారా అని వివిధ కోణాల్లో నుంచి విశ్లేషించినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే క్రితం నోటిఫికేషన్లోనే 75+ ఎంతమంది ఉన్నారని మొత్తం 13 జిల్లాల్లోనే చూస్తే శ్రీకాకుళంలోనే కాంపిటీషన్ ఎక్కువ ఉందన్నమాట. 75+ అనేది అక్కడ 220 మంది ఉన్నారనమాట. అప్పుడు లాస్ట్ టైం నోటిఫికేషన్లో 80+ వచ్చిన వాళ్ళు 42 మంది, 75 మీద 178 మంది, ఓవరాల్గా చూస్తే 75+ 220 మెంబర్స్ ఉన్నారనమాట. ఇది చూసినప్పుడు అభ్యర్థులు సహజంగానే భయపడతారు అనమాట, ఎక్కువ ఉంది కాంపిటీషన్ అనేది. ఈసారి ఉండొచ్చు కానీ పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంది. అయితే మరి తర్వాత విజయనగరం చూస్తే 134 మెంబర్స్ ఉన్నారు, 75+. అయితే వైజాగ్ చూస్తే జస్ట్ 1 or 2 మెంబర్స్ ఉన్నారనమాట. పోస్టుల సంఖ్య ఎక్కువ, కాంపిటీషన్ ఎక్కువ మంది రాశారు అభ్యర్థులు, అయినా 75+ 102 మంది మాత్రమే ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి, ఈస్ట్ గోదావరికి వచ్చేటప్పటికి 104, అయితే వెస్ట్కి వచ్చేటప్పటికి జస్ట్ 67 మెంబర్స్ అనమాట, 75+. అయితే కృష్ణా చూసుకుంటే జస్ట్ 57 మాత్రమే. అలానే గుంటూరు చూసుకుంటే 69, 75+ నేను చెప్తున్నది. అయితే మనం అలాగే నెల్లూరు చూసుకుంటే జస్ట్ 32 మెంబర్స్ అనమాట. అయితే ప్రకాశం డిస్ట్రిక్ట్ చూసుకుంటే 89 మెంబర్స్ అనమాట. కడప చూసుకుంటే జస్ట్ 24 మంది మాత్రమే.
కర్నూలు 172 మంది. రాయలసీమ డిస్ట్రిక్ట్‌లోనే కర్నూలు ఎక్కువ కాంపిటీషన్ అనమాట. అనంతపురం 154, అలాగే చిత్తూరు జస్ట్ 32 మాత్రమే. చూసారా ఫ్రెండ్స్, వివిధ జిల్లాల్లోనే 75+ వచ్చిన వాళ్ళు ఎలాగున్నారో వేరియేషన్ అనేది. కట్ ఆఫ్ కూడా అంతే ఫ్రెండ్స్, జిల్లాల వైజ్గా మారుతూ ఉంటుంది అనమాట. కొన్ని జిల్లాల్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, కొన్ని జిల్లాల్లో తక్కువ ఉంటుంది. కొన్ని జిల్లాల్లో ఈసారి ఎక్కువ పోస్టులు ఉన్నాయి, చిత్తూరు వంటి డిస్ట్రిక్ట్స్లోనే. ఈసారి కొన్ని జిల్లాల్లోనే అంటే శ్రీకాకుళం వంటి జిల్లాలో కొద్దిగా తక్కువ ఉన్నాయి అనమాట పోస్టులు. అయితే పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంది. కొన్ని డిస్ట్రిక్ట్స్లో చూసుకునేటప్పుడు ఉంటుంది కట్ ఆఫ్ ఎంత 74, 75 ఉండడానికి అవకాశం ఉండొచ్చు. మ్యాక్సిమం ఇప్పుడున్న పోస్టుల సంఖ్య ఎక్కువ అనమాట గతంతో పోల్చినప్పుడు. గతంలోనే 75 దాటిన వాళ్ళు చూడండి ఎంత తక్కువ మంది ఉన్నారు. కొన్ని జిల్లాల్లో, చిత్తూరు వంటి జిల్లాల్లో అయితే అసలు క్యాండిడేట్సే చాలా తక్కువ. అలాగే కడప వంటి వాటిలోనే చూశారు కదా, ఎక్కడ కూడా ఎక్కువ మంది లేరనమాట. 75 మార్కులు దాటిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందువల్ల అభ్యర్థులు ఎవరు కూడా భయపడకండి. ఆల్మోస్ట్ ఇతర ఇన్స్టిట్యూషన్స్, ఇతరుల యూట్యూబ్ ఛానల్ చెప్పినట్టు 80, 90 ఉండవు ఫ్రెండ్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా. 75 మార్కులు అనేది చాలా సేఫ్ స్కోర్ అనమాట. ఆ స్కోర్ వచ్చిన వాళ్ళు నిరభ్యంతరంగా హ్యాపీగా ఉండొచ్చు. అలాగే కేటగిరీ వైజ్ వచ్చినప్పుడు కొంత తక్కువ ఉండొచ్చు అనమాట. అంటే డిఎస్సి వంటి ఎగ్జామినేషన్ ఎప్పుడు కూడా డెసిమిల్స్లోనే చాలా మంది స్టక్ అయి ఉంటారు అనమాట. అలా చూసుకునేటప్పుడు హై కాంపిటీషన్ ఉన్న బీసీడీ, బీసీఏ, బి ఆ కేటగిరీస్లోనే కొద్ది కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఎస్సీకి వచ్చినప్పుడు, అలాగే బీసీఈకి, సికి వచ్చినప్పుడు ఇలాగా వివిధ కేటగిరీలోనే, అంటే ఎస్సీలో గ్రేడ్ 1, 2, 3 వీళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది అనమాట కట్ ఆఫ్ అనేది. అంటే వాళ్ళకి తగ్గొచ్చు అనమాట. ఇంకా తగ్గడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మంచి స్కోర్లు చేసిన వాళ్ళు మీరు భయపడకండి. కట్ ఆఫ్లో ఇతరులు చెప్పినట్టు 80, 90 ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఫ్రెండ్స్. గతంలో చూసుకుంటేనే 75+ అంత తక్కువ మంది ఉన్నారు. మరి ఆ లెక్కను కంపేర్ చేసుకునేటప్పుడు ఈసారి ఇంకా తగ్గడానికి స్కోప్ ఉంటుంది అనమాట. అంటే పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంది. అలానే చిత్తూరు వంటి జిల్లాల్లోనే 32 మంది ఉన్నారంటే 75 మార్కులు దాటినాలు. మరి ఈసారి ఇంకా తగ్గడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల అభ్యర్థులు ఎవరు కూడా భయపడకండి. దీని మీద ఇంకా డెడికేటెడ్ వీడియో మంచి బ్రీఫ్గా డిస్ట్రిక్ట్ వైజ్గా అనాలిసిస్ చేస్తూ ఎంత ఉండడానికి, ఈసారి కట్ ఆఫ్ ఎంత ఉండడానికి అవకాశం ఉందో మనం అనాలిసిస్ చేస్తూ వీడియోలు పెడతాను ఫ్రెండ్స్. మీకు నా కంటెంట్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మన బిఎస్కే బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.